ఆదివారం మధ్యాహ్నం భోజనాలై పనంతా ముగించుకొని ఇలా సోఫాలో నడుం వాల్చానో లేదో ఫోన్ మోగింది. అక్క కూతురు శృతి నుండి. పిన్ని, మేము ఫ్లాట్ కొనుక్కున్నాం. ఇక్కడే హైటెక్ సిటీలో మా ఆఫీస్కి దగ్గరలో. ఈ నెల 18న రాత్రి 2 గంటలకు గృహప్రవేశం. నువ్వు, బాబాయి, పిల్లలు తప్పకుండా రావాలి. 4 రోజుల ముందే వచ్చేయండి. ఇది ఆ ఫోన్ సారాంశం. 2 సంవత్సరాల క్రిందట దాని పెళ్లి ఆహ్వానం కూడా ఇలానే ఫోన్‌లో అందిన విషయం జ్ఞప్తికి వచ్చి మనసు గతంలోకి జారింది. శృతి మా అక్కయ్య ఒక్కగానొక్క కూతురు. ఎంతో గారాబంగానూ, మరెంతో పద్ధతిగానూ పెరిగింది. మంచి ర్యాంకు తెచ్చుకొని ఇంజినీరింగ్ కాలేజీలో చేరి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం తెచ్చుకుంది. ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్‌లోనే పోస్టింగ్ వచ్చేసరికి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. బావ వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. అక్క, బావ ఇద్దరూ గవర్నమెంట్ ఆఫీసర్స్‌గా పనిచేస్తున్నారు. పరువు, ప్రతిష్ట, సాంప్రదాయం వీటన్నింటికీ పెద్దపీట వేసే మనస్తత్వాలే ఇద్దరివీను. చక్కటి సాంప్రదాయిక కుటుంబం నుండి వచ్చిన అబ్బాయితో శృతి పెళ్లి నిశ్చయం అయింది. అబ్బాయి అందగాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఒక్కడే కొడుకు. రావ్ అండ్ రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఏకైక వారసుడు. ఎంగేజ్‌మెంట్ ఎంతో ఘనంగా స్టార్ హోటల్లో జరిగింది. అందమైన జంటకి ఊరందరి దిష్టి తగిలిందేమో అన్నట్లు నెల రోజుల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కారణం, శృతికి పెళ్ళికొడుకు ప్రవర్తన నచ్చలేదు. అక్కా, బావ ఎంత నచ్చచెప్పటానికి ప్రయత్నించినా శృతి మొండికేయటంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అక్కా, బావ చాలా అప్సెట్ అయ్యారు. పరువు పోయిందని బాధపడ్డారు. కాలం అన్ని గాయాల్ని మానుపుతుంది కదా! కొన్నాళ్ళకి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో మరో అవాంతరం. శృతి తన కొలీగ్ అంటూ మనోజ్‌ని ఇంటికి తీసుకువచ్చి అమ్మా నాన్నలకి పరిచయం చేసింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని, ఇక తనకి వేరే పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పింది. సాంప్రదాయానికి, కట్టుబాట్లకి ప్రాణమిచ్చే అక్కా, బావ ఈ కులాంతర వివాహాన్ని ఆమోదించలేకపోయారు. నిర్ద్వందంగా తిరస్కరించారు. వాళ్ళని ఒప్పించటానికి తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా, చివరికి ఫ్రెండ్స్ సాయంతో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది శృతి. ఆ రోజు ఇలాగే దాని దగ్గర నుండి ఫోను. పిన్నీ, నా పెళ్లి వచ్చే శుక్రవారం తప్పకుండా రండి అని. ఎంతో ఆర్భాటంగా జరగవలసిన దాని పెళ్లి సింపుల్‌గా దాని స్నేహితుల ఆధ్వర్యంలో జరిగిపోయింది. అక్క, బావ, నేను, అమ్మ, నాన్న కేవలం అతిథుల్లాగా దాని పెళ్లి చూసి వచ్చాము. మా కుటుంబంలో మొట్టమొదటి అమ్మాయి పెళ్లి అలా జరగడం మా అందరికీ ఎంతో బాధగా అనిపించింది. కానీ ఏదీ మన చేతుల్లో లేదు. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం వరకే మన బాధ్యత, కర్తవ్యం. ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు వాళ్ళవే. తరాల అంతరాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి పెళ్ళైన 2 ఏళ్లకి శృతి నుండి గృహప్రవేశ ఆహ్వానం. చాలా సంతోషమేసింది. మా కళ్ళ ముందు పెరిగిన పిల్ల అప్పుడే పెళ్లి చేసుకుని సొంత ఇల్లు కట్టుకుందంటే. పిల్లలకి పరీక్షలు, ఇంకా టెన్నిస్ సెలక్షన్స్ ఉండడంతో మా శృతి కోరినట్టుగా 4 రోజులు ముందుగా వెళ్ళలేకపోయినా పనులన్నీ తెముల్చుకుని, పిల్లల బాధ్యత మా వారి మీద పెట్టి గృహప్రవేశం రోజుకి వెళ్ళగలిగాను. ఇల్లు చాలా బావుంది. పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో 7వ అంతస్తులో ఉన్న 3 బెడ్‌రూమ్ ఫ్లాట్. అన్ని బెడ్‌రూమ్‌ల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్, విశాలమైన బాల్కనీలతో ఇల్లెంతో ముచ్చటగా ఉంది. గృహప్రవేశం బాగా జరిగింది. 2 రాత్రులు వరుసగా నిద్ర తక్కువైనందుకో ఏమో గాని భోజనాలైన తర్వాత అలా కుర్చీలో కూర్చోగానే కునుకు పట్టేసింది. గిన్నెలు సర్దుతున్న శబ్దానికి మెలకువ వచ్చి చూస్తే అతిథులంతా వెళ్ళిపోయినట్టున్నారు. క్యాటరింగ్ వాళ్ళు సామాన్లు సర్దుకుంటున్నారు. ఇంక నిద్ర తేలిపోయింది. ఏదో చిన్నపిల్లల మాటలా వినిపిస్తే గుమ్మం బయటికొచ్చి చూశా. బూరెల్లాంటి బుగ్గలతో ముద్దులు మూటగట్టే పాప. 3 ఏళ్లుంటాయేమో. తొంగి తొంగి లోపలికి చూస్తుంటే, "ఎవరు కావాలి పాపా?" అని అడుగుతుండగానే పాపను వెతుక్కుంటూ వచ్చిన స్త్రీని చూసి వెంటనే పోల్చుకున్నా. ఆనందంతో, "విద్యా! నువ్వేనా?" అంటూ దాదాపుగా అరిచేశాను. తను అంతే ఆనందంతో, "ఎన్నాళ్ళకి నిన్ను చూశాను స్వాతి. అయినా నువ్వేంటిక్కడ?" అని అడిగింది. "ఇది మా అక్క కూతురి ఫ్లాట్. దాని గృహప్రవేశానికి వచ్చాను" అని చెప్పగానే, "అవునా! మా అమ్మాయిది ఈ పక్క ఫ్లాటే. ఇది నా మనవరాలు అనన్య" అని చెబుతూ పాపని ఎత్తుకొని, "రావే మా ఫ్లాట్‌కి వెళ్దాం" అంటూ నన్ను తీసుకువెళ్ళింది.
నేను, విద్య 4థ్ క్లాస్ నుండి 10థ్ వరకు తెనాలిలో ఒకే స్కూల్‌లో, ఒకే సెక్షన్‌లో కలిసి చదువుకున్నాం. బెస్ట్ ఫ్రెండ్స్‌మి. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. మా స్నేహాన్ని చూసి టీచర్స్ అంతా ముచ్చట పడితే, మా క్లాస్‌మేట్స్ చాలామంది ఈర్ష్యతో మమ్మల్ని విడదీయాలని ఎన్నో ప్లాన్స్ వేసి విఫలమయ్యేవారు. 10థ్ తర్వాత మా నాన్నకి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ కావడంతో, కొన్నాళ్ల పాటు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా, ఆ తర్వాత స్టడీస్, కోచింగ్స్‌తో ఇద్దరమూ బిజీ కావడంతో, మా మధ్య కమ్యూనికేషన్ తగ్గుతూ వచ్చింది. ఇప్పటిలాగా అప్పట్లో సెల్ ఫోన్లు, ఈమెయిల్స్ లేవు కదా! అడపాదడపా తన నుండి వచ్చిన ఉత్తరాల వల్ల తనకి మ్యారేజ్ అయిందని, ఒక పాప పుట్టిందని మాత్రం తెలుసు. నా పెళ్లి తరువాత నేను బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాక తనతో కాంటాక్ట్స్ పూర్తిగా కట్ అయ్యాయి. మళ్ళీ ఇన్నేళ్ల తరువాతే కలిసాము. విద్య, నేను ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. మా చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకొని, నవ్వుకొని మళ్ళీ చిన్నవాళ్ళమై పోయామిద్దరము కొంతసేపు. అన్నట్టు మీ అమ్మాయి పేరు కీర్తి కదే! తనెలా ఉంది? ఏం చేస్తుంది? మీ అల్లుడు ఏం చేస్తున్నాడు? అన్న నా ప్రశ్నకి దాని మొహం కలతప్పడం గమనించాను. కొంతసేపటికి సర్దుకొని, అంతా మా ప్రారబ్ధమే స్వాతి అంటూ చెప్పుకొచ్చింది. కీర్తి మా అమ్మాయని కాదే స్వాతి. చిన్నతనం నుండి ఎంతో పొందిగ్గా ఉండేది. చెప్పిన మాట వినేది. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. ఐఐటీ చెన్నైలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో సీట్ తెచ్చుకొని క్యాంపస్ సెలక్షన్‌లో అమెజాన్‌లో జాయిన్ అయింది. ఆ తర్వాత దానికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాము. ఒక సంబంధం నాకు, మా వారికి ఎంతో నచ్చింది. అబ్బాయి అందగాడు, కోట్లల్లో ఉన్న బిజినెస్‌కి వారసుడు. మంచి సాంప్రదాయకమైన కుటుంబం. దాదాపు ఖాయం చేసుకుందాం అనుకునేంతలో కీర్తి మా కొలీగ్ అంటూ రోహిత్‌ని ఇంటికి తీసుకువచ్చి, తను, అతను ప్రేమించుకున్నామని చెప్పగానే మా వారు అంతెత్తున ఎగిరారు. కులాంతర వివాహానికి ససేమిరా అన్నారు. నేనెంత కన్విన్స్ చేయాలని చూసినా మా వారు ఒప్పుకోలేదు. వారి బీపీ రైజ్ అయ్యి హార్ట్‌అటాక్ రావడంతో కీర్తి వాళ్ళ నాన్న కోసం తన ప్రేమని వదిలేసి మేము చూపించిన సంబంధమే చేసుకుంది. మా అల్లుడు కార్తీక్ మంచివాడే. దీనిని మొదట్లో బాగానే చూసుకునేవాడు. కానీ తనతో చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఏ విషయమూ కీర్తితో షేర్ చేసుకునేవాడు కాదు. ఇదే ఏదైనా కల్పించుకొని మాట్లాడబోయినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. మొదట్లో అతను రిజర్వ్డ్ టైపేమో, అందుకే ఎక్కువగా మాట్లాడుడులే అనుకుని ఇదే సర్దుకుంది. అతని మనస్తత్వం అర్థం చేసుకునేంతలోనే పాప పుట్టింది. పాపతోనూ అతనికి అంతగా అటాచ్‌మెంట్ ఉండేది కాదు. పాపని పెద్దగా దగ్గరికి తీసేవాడు కాదు. రాను రాను అతని విపరీత స్వభావం భరించడం కష్టం అయిపోయింది. నిర్ణయాలన్నీ తనే తీసుకునేవాడు. రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు కావాలి అనే చిన్న విషయం మొదలు, ఏ లొకాలిటీలో ఎలాంటి ఇల్లు కొనాలి అనే వరకు కీర్తితో ఏ విషయమూ సంప్రదించకుండా తనే నిర్ణయించేసేవాడు. అతని దృష్టిలో భార్య అంటే కేవలం తన కోర్కె తీర్చి తనకి వారసులనిచ్చేందుకే. భార్యకి ఒక వ్యక్తిత్వం అంటూ ఉండకూడదన్నట్లు ఉండేది అతని ప్రవర్తన. తను ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది కూడా కీర్తికి చెప్పేవాడు కాదు. చివరికి అతను టూర్స్‌కి వెళ్ళినా దీనికి తెలిసేది కాదు. ఇండిపెండెంట్‌గా, చక్కటి వ్యక్తిత్వంతో పెరిగిన కీర్తికి ఇదంతా ఎంతో కష్టంగా ఉండేది. ఇవన్నీ నాతో చెప్పుకొని బాధపడేది. ఇదంతా విన్నాక అమ్మగా కంటే కూడా ఒక ఆడదానిగా ఎంతో బాధేసింది. ఏ ఆడపిల్లైనా భర్త నుండి కోరుకునేది ఏమిటి స్వాతి? మంచి కంపానియన్‌షిప్‌ని. ఏ అరమరికలు లేకుండా అన్నింటినీ పంచుకుంటూ కలిసిమెలిసి ఉండాలనేగా. అలాంటి దాంపత్యంలో అడపాదడపా గొడవలు, అలకలు ఉన్నా మళ్ళీ ఈజీగా కలిసిపోగలుగుతారు. అంతేకాని ఇలా ఏవీ పంచుకోకుండా, మాటలే లేకుండా మౌనంలో గడపాల్సి రావడం ఏ అమ్మాయికైనా పెద్ద శాపమే కదూ స్వాతి. అప్పటికి మా వారు, నేను ఒకసారి వెళ్ళి మా వియ్యంకుడు, వియ్యపురాలితో మాట్లాడాము. వారేమైనా వాళ్ళ అబ్బాయికి కాస్త నచ్చజెబుతారేమోనని. కానీ వారి నుండి వచ్చిన సమాధానం, మేం మా ఇంట్లో ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోము అని. అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా మానసికంగా ఒంటరితనంతో కృంగిపోయింది కీర్తి. వేళకి తిండి, నిద్ర అన్నీ మానేసి డిప్రెషన్‌లో పడిపోయినా అతనేమీ పట్టించుకోకపోయేటప్పటికి ఇంక ఊరుకోలేకపోయాము. మా వారి ఫ్రెండ్ సైకియాలజిస్ట్. అతని వద్దకి కీర్తిని తీసుకుని వెళ్ళి విషయమంతా చెప్పి సలహా అడిగాము. ఈ రకమైన విపరీత స్వభావం ఒక మానసిక రోగమని, ఏదో నోరు తిరగని వ్యాధి పేరు చెప్పి, ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించేవాళ్ళు మానసికంగా కృంగిపోయి జీవోత్సవాలుగా మారుతారని, విడాకులు తీసుకోవడమే మంచిదని చెప్పాడు. కీర్తితో విడాకులకి అప్లై చేయించాము.
కార్తీక్ ఒక పట్టాన విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ముప్ ముప్పు తిప్పలు పెట్టించాడు. నీకు తెలుసుగా మా వారు ఐపీఎస్ ఆఫీసరని. పోలీస్ ఇన్‌ఫ్లూయెన్స్, పవరు చూపిస్తే గాని లొంగలేదతను. అలా విడాకులు మంజూరై దాదాపు సంవత్సరం కావచ్చింది. ఇప్పుడిప్పుడే కీర్తి కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ప్రాజెక్టు పని మీద లండన్ వెళ్ళిన రోహిత్, అదే కీర్తి పెళ్లికి ముందు ప్రేమించిన అబ్బాయి, 6 నెలల క్రిందట ఇండియాకి తిరిగి వచ్చాడు. కీర్తి ఇక్కడే ఉందని ఎవరో చెబితే వచ్చి విషయం అంతా తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అతను కీర్తిని గాఢంగా ప్రేమించాడేమో, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. అతని మోరల్ సపోర్ట్ వల్లే కీర్తి కొద్దిగా తొందరగా కోలుకోగలుగుతోంది. అతను కీర్తిని పాపతో పాటు స్వీకరించడానికి సంసిద్ధతని వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆణిముత్యాన్న తను కులం, పరువు, ప్రతిష్టల పేరుతో కాదన్నది అని మా వారు పశ్చాత్తాపంతో క్షమించమని అతని చేతులు పట్టుకున్నారు. ఒక పెళ్లి అనుభవం వల్ల కలిగిన విరక్తి నుండి కీర్తి ఇంకా పూర్తిగా బయటపడకపోవటం వల్ల మళ్ళీ పెళ్లి అంటే ఆలోచిస్తోంది. కానీ రోహిత్ తన ప్రేమతో కీర్తిని త్వరలోనే పెళ్లికి తప్పకుండా ఒప్పించగలడనే మా నమ్మకం. ఆ ఆశతోనే జీవిస్తున్నామే స్వాతి అని ముగించింది. మీ ఆశ తప్పకుండా నిజమవుతుంది విజయ అని దానికి ధైర్యం చెప్పి, అన్నట్టు విజయ, ఈ కార్తీక్ వాళ్ళ బిజినెస్ ఏంటి అని అడిగాను ఏదో అనుమానం నాలో లీలగా మెదులుతుండగా. అదా, రావ్ అండ్ రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చాలా ఫేమస్ కంపెనీ వాళ్ళది, పేరు వినే ఉంటావు అని చెప్పింది విద్య. అంతే, ఇందాకటి నుండి మనసులో బిగుసుకుంటున్న చిక్కుముడి వీడినట్లయింది. ఇది మా శృతికి తప్పిపోయిన సంబంధమే. ఆనాడు శృతి వాళ్ళ అమ్మా నాన్నల ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కనుక లొంగిపోయి ఉంటే ఈరోజు కీర్తి స్థానంలో శృతి ఉండేది. శృతి తీసుకున్న తెలివైన నిర్ణయమే దాన్ని కాపాడింది. విద్య, నేను సెల్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఇంక వెళ్ళొస్తానే అని దానికి చెప్పి గుమ్మం బయటికి రాగానే, గుమ్మం పక్కనే అక్క దాని కంట్లో నీళ్లు చూడగానే అర్థమైంది మా సంభాషణంతా తన చెవులు పడిందని. మన శృతికి ఎంత ప్రమాదం తప్పిందే స్వాతి అని తను నాతో అంటుండగానే, అమ్మా పిన్ని ఇక్కడున్నారా మీరు, మీకోసం అంతా వెతుకుతున్నాను అంటూ శృతి వచ్చింది. అక్క, అమ్మా శృతి అంటూ దాన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. పెళ్ళైన ఈ 2 ఏళ్ల నుండి అక్కా, బావ తనతో అంటీ ముట్టనట్టుంటున్నారేమో, మునుపటి ఆప్యాయత మళ్ళీ ఒక్కసారిగా దొరికేటప్పటికి శృతి ఆనందానికి అంతులేదు. తల్లీ కూతుళ్ళ గాఢ పరిస్వంగాన్ని చూస్తూ అనుకున్నాను. పిల్లలు పెద్దై స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళ నిర్ణయాల్ని సరైనవా కావా అని పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో బేరీజు వేసి చూడాలే కానీ గుడ్డిగా కాదనకూడదు అని. నాకు పెళ్ళిడికొచ్చిన 2 పిల్లలున్నారు మరి. కథ సమాప్తం.